చెప్పు. ఇదిగో నా గుండెకాయ, ఇందులో 4 గదులు, 1 విజ్ఞాపనలు, 2 ప్రార్థనలు, 3 యోచనలు, 4 కృతజ్ఞతాస్తుతులు. డేవిడ్ చెప్పు. ఇదిగో నా గుండెకాయ, అందులో 4 గదులు, 1 విజ్ఞాపనలు, 2 ప్రార్థనలు, 3 యోచనలు, 4 కృతజ్ఞతాస్తుతులు. మల్లికార్జున చెప్పు. ఇదిగో నా గుండెకాయ, ఇందులో 4 గదులు, 1 విజ్ఞాపనలు, 2 ప్రార్థనలు, 3 యోచనలు, 4 కృతజ్ఞతాస్తుతులు. కరుణాకర్ చెప్పు. ఇదిగో నా గుండెకాయ, దాంట్లో 4 గదులు, ఆ, 1 విజ్ఞాపన ప్రార్థన, ఆ, 2 ప్రార్థన, ఆ, 3 యోచనలు, ఆ. 4 కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతాస్తుతులు. గుడ్. చెప్పండి అందరు కూడా. ఇదిగో చూపించండి అందరూ మీ గుండెకాయని. ఇదిగో నా గుండెకాయ. ఈ గుండెకాయలో 4 గదులు. ఈ 4 గదుల్లో 1వది విజ్ఞాపనలు, 2వది ప్రార్థనలు, 3వది యాచనలు, 4వది కృతజ్ఞతాస్తుతులు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. రాజుల కొరకును అధిపతుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయాలి మనం. ఓకేనా? ఆ ప్రార్థన ఎలా చేయాలా? విజ్ఞాపనతో, ప్రార్థనతో, యాచనలతో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేయాలి మనం? ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకోండి అందరూ కూడా. 2 చేతులు జోడించండి. కళ్ళు మూసుకోవాలి అందరూ కూడా. యేసయ్యా, యేసయ్యా, రాజులను జ్ఞాపం చేసుకోండి, అధికారులను జ్ఞాపం చేసుకోండి, మా గ్రామంలో ఉన్న నాయకులను జ్ఞాపం చేసుకోండి, మా గ్రామంలో ఉన్న పెద్దలను జ్ఞాపం చేసుకోండి, మా దేశ ముఖ్యమంత్రిని జ్ఞాపం చేసుకోండి, మా నియోజకవర్గం యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ గారిని, ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి, మా గ్రామంలో ప్రెసిడెంట్ గారు రమేష్ గారిని జ్ఞాపం చేసుకోండి, మా గ్రామంలో సచివాలయంలో ఉన్న వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, మా గ్రామంలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు సండే స్కూల్కి వచ్చిన మాకందరికీ బుద్ధి, జ్ఞానము, ఆరోగ్యము, చదువు, ఆయుసు, ఆశీర్వాదము, దీవెన మీరే దయచేయండి. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అతి వినయముగా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.